ఇది చాలా కష్టమైన పని, నువ్వు ఒక్కడివి చేయలేవు. ఆ మాంత్రికుడు ఆ ఊరు మీద కోపంలో ఉన్నాడు అని ఆ స్వామీజీ చెప్తాడు. అప్పుడు వంశీ ఇప్పుడేం చేయలేమా స్వామి అని అడుగుతాడు. దానికి ఆ స్వామీజీ చేయగలము, కానీ ఇది చాలా కష్టం, దీనిలో నీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఎందుకు అంటే ఆ మాంత్రికుడు సామాన్యమైన వాడు కాదు, ఎన్నో ప్రేత ఆత్మలు వాడి వెనుక ఉన్నాయి. అవి చాలా ప్రమాదకరం, నువ్వు ఒక్కడివి అతనిని ఎదుర్కోలేవు అని స్వామీజీ అంటాడు. అప్పుడు వంశీ మీరే ఏదైనా చేయాలి స్వామి. అని వేడుకుంటాడు. అప్పుడు ఆ స్వామీజీ ఇలా చెప్తాడు. నేను చేయగలిగిన అంతవరకు చేస్తాను నాయనా. శాపం తొలగించడానికి ఒక పూజ చేయాలి, ఆ పూజకి సిద్ధం చేయించు. అప్పుడు వంశీ ఇలా అడుగుతాడు. పూజ ఎక్కడ సిద్ధం చేయించాలి స్వామి? అప్పుడు ఆ స్వామీజీ ఆ శ్మశానం దగ్గర ఉన్న దారిలో సిద్ధం చేయు అని స్వామీజీ వంశీతో చెప్తాడు. అప్పుడు వంశీ భయపడి ఆ దారిలో దెయ్యాలు తిరుగుతుంటాయి కదా, ఎలా సిద్ధం చేయగలను? అని వంశీ స్వామీజీకి అంటాడు.